హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఈ నెల 29న రైతుల ఖాతాలో 2,000 రూపాయలు అయితే వేయనున్నారు ఫ్రెండ్స్. రైతు భరోసా ద్వారా ఇది మూడో విడత ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, పిఎఫ్ ఖాతాదారులకి మళ్ళీ కేంద్రం నుంచి మరొక మంచి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే పిఎఫ్ అకౌంట్ ఉందో వాళ్ళందరికీ కూడా వడ్డీకి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ న్యూస్ని కూడా నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన నివార్ తుఫాన్కి సంబంధించిన రైతులు నష్టపోయే రైతులు కూడా సంబంధించిన పరిహారం కూడా మన స్టేట్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు, దిస్ ఇస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ముందుగా మనకి ఈ నెల 29న రైతు భరోసాకు సంబంధించిన మూడో విడతకి అమౌంట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే పడబోతుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు చదువుతాను చూడండి ఫ్రెండ్స్. ఇది న్యూస్ పేపర్ ఆర్టికల్. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద మూడో విడత సాయంకి రైతులు డిసెంబర్ 29న ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలో 50.47 లక్షల మందికి రైతులకి 1,009 కోట్లు చెల్లించున్నారు. ఒక్క రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమ చేయనుంది. అటు రాష్ట్రంలో నివార్ తుఫానుకు బాధ్యతలకి ఈ నెల 29న పెట్టుబడి రాయితీ కూడా సంబంధించిన అమౌంట్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఇవ్వనుంది ఫ్రెండ్స్. అంటే 29న రైతు ఖాతాలో 2,000 రూపాయలు రైతు భరోసాకు సంబంధించిన మూడో విడత కింద 2,000 రూపాయలు వేస్తూ నివార్ తుఫానుకి సంబంధించిన పెట్టుబడి రాయితీ అమౌంట్ కూడా వాళ్ళు చెల్లిస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి దాదాపు 50 లక్షల రూపాయలు అయితే మనకి ఈ పెట్టుబడికి సంబంధించిన అమౌంట్ అయితే చెల్లిస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఎవరైతే ఈ నివార్ తుఫానుకి సంబంధించిన జిల్లాల్లో ఏ రైతు అయితే నష్టపోతున్నాడో ఆ నష్టపోయిన పంటని అంచనా వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ డిసెంబర్ 15న. సో దానికి సంబంధించిన అమౌంట్ మనకి ఈ నెల 29న అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయనున్నారు ఫ్రెండ్స్. సో ఈ నెల 29న అటు రైతు భరోసా వస్తుంది, ఇటు తుఫానుకి సంబంధించిన పెట్టుబడి రాయితీ అమౌంట్ కూడా వాళ్ళకి రాబోతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, 80% సబ్సిడీతో వాళ్ళకి విత్తనాలు కూడా ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. అంటే ఏ జిల్లాలో అయితే నివార్ తుఫాన్కి బాధ్యతలు అయ్యాయో ఆ జిల్లాలకి 80% సబ్సిడీతో విత్తనాలు కూడా ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో రైతు భరోసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి పిఎఫ్ ఖాతాదారులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓకి చాలా వరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇంకొక వరం ఏంటంటే వడ్డీకి సంబంధించిన ఒక లేటెస్ట్గా న్యూస్ అయితే బయట రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో పిఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు. సో ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తీపి కబురు, వడ్డీ మొత్తాన్ని ఒకేసారి పిఎఫ్ అకౌంట్లో జమ చేయనున్నారు. సో వాళ్ళ యొక్క వడ్డీ అమౌంట్ ఒకేసారి వాళ్ళ అకౌంట్లో అయితే వేయనున్నారు ఫ్రెండ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్. ఆల్రెడీ ఎవరికైతే ఉద్యోగం పోయిందో వాళ్ళకి శాలరీ తరపున ఒక హాఫ్ ఆఫ్ ది శాలరీ అయితే ఇవ్వనున్నారు. అలాగే దీనికి సంబంధించిన వడ్డీ అమౌంట్ కూడా ఇవ్వనున్నారు. అలాగే ఈపీఎఫ్ఓకి సంబంధించిన ఎంప్లాయీస్ షేర్ కంట్రిబ్యూషన్ కూడా టోటల్గా వాళ్ళ అకౌంట్లో వేయనున్నారు. సో ఈ కోవిడ్ కారణంగా ఈ డిసిజన్స్ అన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. అంటే ఈపీఎఫ్ఓ అకౌంట్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ కూడా ఈ కోవిడ్ కారణంగా జాబ్ పోయినా లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మీరైతే అన్ని స్కీమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ స్కీమ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోని చూసి మీరైతే ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వడ్డీ మొత్తాన్ని ఒకేసారి వారి అకౌంట్లో వేయనున్నారు ఫ్రెండ్స్. ఈ పరిహార సంస్థకు అధిక లాభాలు తెచ్చిపెడుతుందని, దీంతో వడ్డీ మొత్తాన్ని ఒకేసారి ఖాతాదారు అకౌంట్లో జమ చేయనున్నారని సో ఈపీఎఫ్ఓ ఖాతాదారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ అయితే ఒకేసారి అయితే వాళ్ళ ఖాతాలో అయితే వేయనున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్
క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంటే ఖచ్చితంగా రిఫర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ తేజ. యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్, సైనింగ్ అప్.